మనం ఈ లెసన్ లోపల గాలిలోని వాయువులు, కాలుష్యము, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్, గాలి కాలుష్యము, సహజ కారకాలు మరియు ప్రకృతి వైపరీత్యాలు, మానవ చర్యల వల్ల ఏర్పడే కాలుష్యం, కాలుష్య కారకాల వల్ల కలిగే దుష్ఫలితాలు, వాయు కాలుష్యాన్ని నియంత్రించే విధానాలు, నీటి కాలుష్యం, నీటి కాలుష్య కారకాలు, నీటి కాలుష్య నియంత్రణ. వీటి లోపల మనము కాలుష్య కారకాల వల్ల కలిగే దుష్ఫలితాల వరకు తెలుసుకున్నాం. అంటే గాలిలోని వాయువులు, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్, గాలి కాలుష్యానికి కారకమయ్యేటటువంటి సహజ కారకాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ చర్యలు, కాలుష్య కారకాల వల్ల కలిగే దుష్ఫలితాల వరకు తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఇన్ ద ఎయిర్? సో nitrogen is the highest in the air, that is the 78%. Oxygen with 21%, nearly 21%, and carbon dioxide with 0.03%. So these are all up to 99%. All other gases are below 1%. గాలి లోపల ఏ ఏ వాయువులు ఉంటాయనేది మనం తెలుసుకున్నాం. అతి ముఖ్యంగా 3 వాయువులను మనం తెలుసుకోవాలి: నత్రజని, ఆమ్లజని మరియు కార్బన్ డైఆక్సైడ్. నత్రజని 78% ఉంటుంది. ఇది గాలి లోపల ఎక్కువగా ఉండే వాయువు. గాలి లోపల నత్రజని తర్వాత ఎక్కువగా ఉండే వాయువు ఆమ్లజని, అది 21%, నియర్లీ 21%, 21. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ 0.03. ఈ 3 కలిపితే మనకు 99% పైన అవుతుంది. మిగిలిన అన్ని కూడా 1% కంటే తక్కువ ఉంటాయి. సో యూ రిమెంబర్ దీస్ 3 గ్యాసెస్ పర్సెంటేజెస్. ఈ 3 నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఎంత అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఏమనుకున్నామంటే వాతావరణంలోకి హానికరమైన పదార్థాలు చేరడాన్ని కాలుష్యము అని చెప్పారన్నాము. హార్మ్ఫుల్ substances entering into the environment is called as the pollution అనుకున్నాం. If it enters into the air, we say it is as the air pollution. If it enters into the water, we say it is as the water pollution, soil pollution and sound pollution. ఒకవేళ గాలిలోకి హానికరమైన పదార్థాలు చేరితే గాలి కాలుష్యం అంటాం. నీరులో అయితే నీటి కాలుష్యం, నేల కాలుష్యం, శబ్ద కాలుష్యం అని చెప్పి అంటాం. అండ్ దెన్ ఒక పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ గురించి సాధారణంగా ఒకవేళ ఆ పిక్చర్ ఇస్తే ఆ పిక్చర్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతారు, కానీ జనరల్ గా ఈ క్వశ్చన్స్ అనేటివి అడిగే అవకాశం ఉండదు. సో పుస్తకంలో ఉంది కాబట్టి దాని గురించి మనం చేయొచ్చు. ఒకవేళ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ బొమ్మ ఇస్తే మాత్రం ఆ పిక్చర్ బేస్డ్ గా ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఎయిర్ పొల్యూషన్ ఇంతకుముందే అనుకున్నాం కదా, అంటే మానవుని వల్ల కానీ ప్రకృతి వల్ల కానీ, ఇట్ ఈస్ నేచురల్ ఆర్ బై హ్యూమన్ యాక్షన్స్. ఒకవేళ వాతావరణం లోపల బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయితే వి సే ఇట్ ఈస్ యాజ్ ద ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ లోపల ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది ఒకవేళ డిస్టర్బ్ అయితే వి సే ఇట్ ఈస్ యాజ్ ద ఎయిర్ పొల్యూషన్. వాతావరణంలోని సమతుల్యత లోపల మార్పు వస్తే దాన్ని గాలి కాలుష్యం అని అంటాం. అది అట్లా విధంగా ఏవైతే కాలుష్యాన్ని కలుగజేస్తాయో వాటిని మనం కాలుష్య కారకాలు అంటాం. విచ్ కాజెస్ పొల్యూషన్ దే కాల్డ్ యాజ్ ద పొల్యూటెంట్స్. Pollutants means which causes the pollution. So air pollutants are 2 types. One is primary pollutants, second one is the secondary pollutants. Primary pollutants means which are shows impact directly, that is the combustion of fuels and industrial operations. Secondary pollutants means the produced due to the reaction of primary pollutants. సో మనకు కాలుష్య కారకాలు అంటే 2 రకాలు ఉంటాయి. కాలుష్య కారకాలు అంటే కాలుష్యాన్ని కలిగించే వాటిని కాలుష్య కారకాలు అని అంటారు. అవి 2 రకాలుగా ఉంటాయి: ప్రాథమిక కాలుష్య కారకాలు, ద్వితీయ కాలుష్య కారకాలు. సో ఇంధనాలు దహనం వల్ల ఏర్పడినటువంటి కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, వీటన్నిటిని మనం ప్రాథమిక కాలుష్య కారకాలు అంటాం. ఇవి వేరే వాటితోటి కలిసి ఇంకా కాలుష్యాన్ని ఏర్పరిస్తే దాన్ని మనం ద్వితీయ కాలుష్య కారకాలు అని చెప్తాం. సో నేరుగా ప్రభావం చూపే వాటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అంటాం. అవి వేరే వాటితోటి చర్య జరిపి వాటి వల్ల కాలుష్యం ఏర్పడితే దాన్ని ద్వితీయ కాలుష్య కారకాలు అని చెప్పి అంటాం. ఇంతకుముందు ఉన్నట్లు గాలి కాలుష్యానికి మానవ చర్యలు మరియు ప్రకృతి వైపరీత్యాలు లేదా సహజ కారకాలు అనేవి కారణం అనుకున్నప్పుడు
కొన్ని సహజ కారకాలు ఉన్నాయి ఇక్కడ. Volcanic eruptions, these are the natural activities which causes the pollution. Forest fires, sandstorms, tsunamis, and decay of organic matter, pollen grains. These are all which causes the pollution. These are all the natural activities. So with the volcanic eruptions, various gases and ash will be come out from the volcanoes, and then from the forest fires also release of the carbon particles and ash will be there. With the sandstorms also, some of the granules or the sand particles will be enter into the air, and tsunamis causes different type of effects in the air. That is the air pollution. And then decay of organic matter, which releases the ammonia gas, which enters into the air and causes the air pollution. And then decay of organic matter under water also release the methane gas also. And then from flowers, some of the plants, flowers which release the pollen rays, they are very harmful to us. Some of them cause as the asthma. సో ఇవి సహజ కారకాలు. అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, అడవులు దహనం, ఇసుక తుఫాన్లు, సునామీలు, కుళ్ళిపోయినటువంటి జీవ సంబంధం అంటే ఆ, వృక్ష సంబంధం మరియు జంతు సంబంధం, వాటికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు, ఇవి అమోనియా వాయువును విడుదల చేస్తాయి. అదేవిధంగా పరాగ రేణువులు, కొన్ని పుష్పాల నుంచి వచ్చేటటువంటి పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, అవి కూడా అనారోగ్యానికి లేదా వాయు కాలుష్యానికి కారణమవుతాయి. మన మనుషుల యొక్క అనారోగ్యానికి కారణమవుతాయి. అస్తమా అనేటటువంటి శ్వాస సంబంధ వ్యాధి దీని వల్ల వస్తుంది. అప్పుడు చెప్పినాం కదా, పార్థీనియం అనే మొక్క లాంటి వాటితోటి ఈ రకంగా జరుగుతుంది. ఇవి సహజ కారకాలు అయితే, ఆ విధంగా కొన్ని మానవ చర్యలు కూడా ఉంటాయి. ఇంధనాలు మండడం, వాహనాలను వాడడం, పెట్రోల్ డీజిల్ తో నడిచేటటువంటి వాహనాలు, అనేక పరిశ్రమలు ఫ్యాక్టరీల ద్వారా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అణు విద్యుత్ కేంద్రాల వల్ల, పవర్ జనరేషన్ ప్లాంట్స్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాల ద్వారా, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, హైడల్ కాదు, జల విద్యుత్ కాదు, పవన విద్యుత్ కాదు, టైడల్ అల్లల విద్యుత్ కాదు, ఇది థర్మల్ విద్యుత్ కేంద్రాల వలన, విపరీతంగా వాడే రసాయన ఎరువులు, పురుగు మందులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వలన, చెట్లు విపరీతంగా నరకడం, డిఫారెస్టేషన్ వలన, వీటన్నిటి వల్ల, ఇటువంటి మానవ చర్యల వల్ల కాలుష్యాలు అవుతుంది. డిఫారెస్టేషన్ విషయానికి వస్తే, అడవులు నరకడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అన్నాం కదా 0.03% అని, అది పెరగడం వల్ల భూతాపానికి దారిస్తుంది. మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. భూమి అనేది ఎక్కువగా వేడెక్కుతుంది. సో దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి అంటాం. భూమి లోపల ఉన్నటువంటి ఏ భౌగోళిక ప్రాంతంలో అయినా కూడా 33% అటవీ ప్రాంతంలో ఉండాలి, కానీ ప్రస్తుతం 19% మాత్రమే ఉంది. అదేవిధంగా భూ వాతావరణం లోపల ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ను భూమిపైకి చేరకుండా అడ్డుకుంటుంది. ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేటివి మన భూమిపైన పడితే వృక్షాలు కానీ, జంతువులు కానీ, ఏవైనా జీవులు కానీ చాలా తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. వాటి రాకుండా కాపాడేది ఓజోన్ పొర. అయితే ఈ మధ్య కాలం లోపల ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయి, లేదా అది పల్సన్ అవుతుంది. దానికి కారణం క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అని ఈ రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషన్స్, వీటన్నిటి వల్ల ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఉత్పత్తి అవుతుంది. దానికి తోడు మైనింగ్, గనులు, అవి ఏవైనా ఉండొచ్చు, బండల గనుల నుంచి లోహపు గనులు, అవి ఇనుపానికి సంబంధించు, బంగారం ఉండొచ్చు, ఏవైనా గనులు, ఏ రకమైనటువంటి లోహాలకు సంబంధించిన గనులు, వాటి నుంచేటటువంటి డస్ట్, దుమ్ము, ధూళి, ఇది కూడా మొత్తము గాలి కాలుష్యానికి దారిస్తుంది. ఇవి మానవ చర్యలు. ఓకే, వాటి నుంచి వచ్చేటటువంటి కొన్ని కాలుష్య కారకాలు, హానికర ప్రభావాల గురించి ఒక 3 అంశాల గురించి తెలుసుకున్నాం. వన్ ఈజ్ ద పర్టిక్యులేట్ మ్యాటర్, సెకండ్ వన్ ఈజ్ ద హైడ్రోజన్ సల్ఫైడ్, థర్డ్ వన్ ఈజ్ ద కార్బన్ మోనాక్సైడ్. రేణుయుత పదార్థాలు, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్, వీటి గురించి తెలుసుకున్నాము. ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే గాలిలో చేరినటువంటి రేణుయుత పదార్థాలు, డస్ట్ కానీ, స్మోక్ కానీ, యాష్ కానీ, దుమ్ము, ధూళి, పొగ, బూడిద అంటాం కదా, ఇవన్నీ గాలిలో చేరిన ఇవన్నీ కూడా మన బట్టల్ని, మన కంటి చూపును,
కట్టుకున్న ఇండ్లను, ఇవన్నీ ఈవెన్ ఆకుల పైన చేరి ఆకుల లోపల ఫోటోసింథసిస్ జరగకుండా ఉండడం, మనకు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటట్టు చేయడం, ఇవన్నిటికీ దారితీస్తాయి. సో ఇవన్నీ అంశాల గురించి మనకు రేణుయుత పదార్థాలు ఏంటివి గాలి కాలుష్యానికి దారితీసే అంశాలు. అట్లే హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా, ఇది కుళ్ళిపోయినటువంటి గుడ్ల వాసన వేస్తుంది. రాటన్ ఎక్స్ స్మెల్, పాడైపోయిన గుడ్ల వాసనను కలిగి ఉంటుంది హైడ్రోజన్ సల్ఫైడ్. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ వెండి వస్తువులు ఏమిటంటే నల్లగా అయిపోతాయి. పెయింటింగ్స్ ఇటువంటివి కూడా నల్లగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దెన్ కార్బన్ మోనాక్సైడ్, దిస్ ఈస్ వెరీ డేంజరస్ కంపేర్డ్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్. When we burn the tires, we will see the black smoke which contains the carbon monoxide. It is a poisonous gas. So if combines with hemoglobin, hemoglobin means which is present in our blood. With the hemoglobin only, our blood is in red color. So hemoglobin with carbon monoxide, it becomes as the carboxy hemoglobin, which causes the so many respiratory problems and suffocation. So this is about the harmful effects of the pollutants. సో గాలి కాలుష్యం వల్ల చాలా చాలా అంశాలు జరుగుతాయి. ఎయిర్ పొల్యూషన్ కాజెస్ ఓజోన్ డిప్లీషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రేస్. గాలి కాలుష్యం అయితే ఏమైందంటే ఓజోన్ పొర క్షీణిస్తుంది. ఓజోన్ పొర క్షీణిస్తుంది, అల్ట్రావైలెట్ రేస్ లాంటి భూమి మీదకి వచ్చి అన్ని మొక్కలు, జంతువులు, మానవుల పైన ప్రభావం చూపెడుతుంది. అదేవిధంగా హరితగృహ ప్రభావం ఉంటుంది, భూతాపం పెరుగుతుంది, ఆమ్ల వర్షాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం. మరి ఈ ఎయిర్ పొల్యూషన్ హౌ టు వి కంట్రోల్, ఇన్ వాట్ వే వి విల్ కంట్రోల్ ద ఎయిర్ పొల్యూషన్, మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్. సో there are 8 methods are given in our textbook. Those are: tall chimneys should be installed in factories. ఫ్యాక్టరీస్ లోపల అంటే కర్మాగారాల లోపల టాల్ చిమ్నీస్, పొడవైనటువంటి చిమ్నీలు ఏర్పాటు చేయాలి. చిమ్నీలు అంటే వీళ్ళు చేస్తూ ఉంటారు, పెద్ద గొట్టం లాగా ఉంటుంది, పెద్ద గొట్టం లాగా. ఏదైనా ఇండస్ట్రీ బొమ్మ, ఫ్యాక్టరీ బొమ్మ గీస్తే పొగ వెళ్ళినట్టు ఉన్నటువంటి ఒక స్తంభం లాంటి, గొట్టం లాంటి ఒక బొమ్మలు గీస్తారు చూడండి, అవి చిమ్నీలు. అయితే ఆ చిమ్నీలు ఎట్లా ఉండాలంటే టాల్ చిమ్నీస్ అయి ఉండాలి. ఎందుకంటే మనము వాతావరణము మనకు ఎక్కడి నుంచి అయితే ఉంటుందో మన తిరిగే పరిసరాల లోపల కాకుండా మన పరిసరాలను దాటి పైకి పోయేటట్టు ఉండాలి. యాక్చువల్ అవి కూడా ఏంటంటే ఆ కింద ఉంటుంది అనుకోండి. మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది, ఈ చిమ్నీస్ నుంచి వెలువడే స్మోక్ కానీ, యాష్ కానీ, ఇదంతా కూడా మళ్ళీ కింది వాతావరణం కాకుండా పైకే వెళ్ళేటట్లు ఉండాలి. దీనివల్ల మనుషుల మీద లేకపోతే ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉండదు. సో దిస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అరేంజ్మెంట్ ఆఫ్ టాల్ చిమ్నీస్, ఇన్స్టాలేషన్ ఆఫ్ టాల్ చిమ్నీస్, పొడవైన చిమ్నీ గొట్టాలను ఏర్పాటు చేయడం ఒక అంశం. సో ఎక్కడైనా కూడా స్మోక్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇఫ్ దే కెనాట్ బర్న్ కంప్లీట్లీ. ఇఫ్ ద బర్న్ ఫ్యూయల్ కంప్లీట్లీ, సో వీ కెన్ గెట్ లెస్ పొల్యూషన్, లెస్ స్మోక్. సో ఫ్యూయల్ బర్నింగ్ ఎక్విప్మెంట్ షుడ్ బి యూజ్ టు బర్న్ ఫ్యూయల్ కంప్లీట్లీ. మీరు ఏమైనా కట్టెలతోటి మంట పెట్టినారనుకోండి, ఏం జరుగుతుంది, మంట బాగా ఉన్నప్పుడు మనకు తక్కువ పొగ వస్తుంది. మంట తక్కువ ఉంది అనుకోండి, యూ విల్ గెట్ మోర్ స్మోక్. ఇది జనరల్ థింగ్. మంట తక్కువ అయితే పొగ ఎక్కువ వస్తుంది. సో ఎక్కడైనా కూడా వెహికల్స్ లో కానీ లేకపోతే బయట కానీ ఏవైనా ఫ్యూయల్ బర్నింగ్ ఎక్విప్మెంట్ ఉంటే దట్ విల్ బర్న్ ఫ్యూయల్ కంప్లీట్లీ, మొత్తం బర్న్ అయ్యేటట్లు ఉండాలి. సెమీ బర్నింగ్, పార్షియల్ బర్నింగ్, ఇట్ లీడ్స్ టు ద ఎయిర్ పొల్యూషన్. అండ్ దెన్ ఇన్స్టాల్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ఇన్ చిమ్నీస్. ఫస్ట్ చెప్పినా కదా, టాల్ చిమ్నీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ అని. సో ఇన్ దట్ చిమ్నీస్ we must arrange the electrostatic precipitators. So what is electrostatic precipitators means the smoke or the ash which comes from the industry that will be stopped in the electrostatic precipitators. ఆ పొగ లేదా ఏదైతే మసి వెలువడుతుందో అదంతా ఏమైందంటే ఆ చిమ్నీకి అంటుకపోతుంది, గాలి లోపలికి కూడా పోదు. వాటిని ఏం చేయొచ్చు మనము, వాటిని అన్ని తీసుకొని ఒక దగ్గర ప్యాక్ చేసుకొని మనకు సేఫ్టీగా ఎక్కడన్నా ఇది చేసుకోవచ్చు. టాల్ చిమ్నీస్ పెడితేనేమో మన వాతావరణంలో రాకుండా ఉంటుంది. అక్కడ పెట్టినప్పటికీ కూడా
ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అని పెట్టాలి, ఈ అరేంజ్ చేయాలి. ఈ ఎక్విప్మెంట్ ఏం చేస్తానంటే ఆ మసిని పొగను బయటికి పోకుండా ఒక దగ్గర అతుకుంటుంది. ఇప్పుడు మీరు దీపం పెట్టిన అనుకోండి, దీపానికి కొంచెం ఇట్లా బ్లాక్ గా మసి అనేది అంటుకుంటుంది చూడండి, అట్లా ఎలక్ట్రాటిక్ ప్రెసిపిటేటర్ అంటుకుంటుంది. దాన్ని మనం బట్టతో తుడిచి ఒక దగ్గర వేసినప్పుడు అదంతా ఒక కుప్పలాగా చేసుకొని మనం అవసరమైన వాటికి వాడుకోవచ్చు, లేదా దాన్ని ఎక్కడైనా డంప్ చేయొచ్చు. గాలి లోపలికి అయితే వెళ్ళే అవకాశం అనేది ఉండదు. So installing of electrostatic precipitators in chimneys, which reduces maximum air pollution. And then use non-polluting fuels like CNG, compressed natural gas అంటారు కదా. ఇప్పుడు కార్లకు కూడా పెడతారు చూడండి సిఎన్జి అని చెప్పి. సో ఇటువంటి నాన్ పొల్యూటింగ్ ఫ్యూయల్స్ ను వాడడం అనేది ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. యూజ్ catalytic కన్వర్టర్స్ విచ్ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్. ఫ్యూయల్ అనేది క్వాలిటేటివ్ గా ఉండాలి. క్వాలిటేటివ్ గా లేకుంటే విచ్ రిలీజెస్ మోర్ స్మోక్. మీరు చూస్తుంటారు ఆటోల నుంచి, కొన్ని బండ్ల నుంచి, కొన్ని కార్ల నుంచి విపరీతమైన స్మోక్ వస్తుంటారు. బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్. అది క్వాలిటీ లేదు, కల్తీ జరిగింటది. జనరల్ గా గ్రామాల్లో, సెమీ అర్బన్ ఏరియాస్ లోపల ఏం చేస్తారంటే ఆ పెట్రోల్ లో కానీ డీజిల్ లో కానీ ఏం కలుపుతారు అంటే కిరోసిన్ కలుపుతారు. అది కల్తీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ గివ్స్ మోర్ అండ్ మోర్ స్మోక్. సో కాబట్టి కెటలైటిక్ కన్వర్టర్స్ లాంటివి వచ్చిందంటే ఫ్యూయల్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం వల్ల మనకు తక్కువ పొల్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి యూజింగ్ ఆఫ్ ద కెటలైటిక్ కన్వర్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ అవాయిడ్ ఆల్ అదర్ థింగ్స్. యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీ. Renewable energy means we will get more and more. For example, solar energy is called as a renewable energy. ఈ సోలార్ ఎనర్జీని ఎంత వాడుకున్నా తగ్గుతుందా? ఏం తగ్గదు. రోజు సౌరశక్తి వస్తూనే ఉంటుంది, రోజు సన్లైట్ వస్తూనే ఉంటుంది, దాన్ని ఎంతనైనా వాడుకోవచ్చు. మీకు తెలుసు ఈ మధ్యకాలం లోపల సోలార్ ప్లేట్ల నుంచి సోలార్ ఎనర్జీ తయారు చేస్తున్నారు. సోలార్ ఎలక్ట్రిసిటీ, సోలార్ పవర్ తోటి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. సో అటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని వాడుతుంటే అసలు పొల్యూషనే జరగదు. సో హైడ్రో ఎనర్జీ ఇంతకుముందు నేను చెప్పిన మనకు థర్మల్ పవర్ స్టేషన్స్ కాకుండా, బొగ్గుతోటి తయారు చేసే విద్యుత్ కాకుండా సోలార్ ఆర్ సన్లైట్, హైడ్రో విత్ వాటర్, విండ్ ఎనర్జీ. సో గాలి పెద్ద పెద్ద ఫ్యాన్లు పెడతారు చూడండి, కొన్ని చోట్ల పెట్టి పెద్ద పంకాలు తిరుగుతుంటే యూ విల్ గెట్ ద విండ్ ఎనర్జీ. ఈ మధ్య టైడల్ ఎనర్జీ కూడా వచ్చింది, సముద్రపు అలల ద్వారా వస్తుంది, అది ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు, ఎలక్ట్రిసిటీ లాంటివి. సో వీటన్నిటిని కూడా రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటారు. ఇది అయిపోదు. ఇప్పుడు కోల్ తవ్వినం అనుకోండి, బొగ్గు తవ్వినం, అది ఏదో ఒక రోజు అయిపోతుంది. దానిలో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు, అయిపోతాయి ఏదో ఒక రోజు. అదే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు గాలి ఉందనుకోండి, అయిపోతుందా? అయిపోదు. వాటర్ ఉందనుకోండి, ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఉందనుకోండి రైనీ సీజన్ లోపల అది వస్తూ ఉంటుంది. ఇక సోలార్ ఎనర్జీ అంటే తగ్గే అవకాశం లేదు, సముద్ర పాదాలు కూడా తగ్గేదే లేదు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఎప్పుడు అయిపోవు, మనం వాడినా అది వస్తూనే ఉంటుంది. సో ఇటువంటి దాన్ని వాడాలి. ఇంకొక అంశం ఏంటంటే వీటితోటి ఎయిర్ పొల్యూషన్ అట్లనే జరుగుతుంది. యూజ్ అన్లెడెడ్ పెట్రోల్. లెడెడ్ పెట్రోల్ వాడుతుంటారు, అది కాకుండా అన్లెడెడ్ పెట్రోల్ ను వాడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దెన్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ బాగా చేపట్టాలి. మనం డీఫారెస్టేషన్ అనే వర్డ్ ఇంతకుముందు చదువుకున్నాం. డీఫారెస్టేషన్ అంటే అడవులను నరకడం. రీఫారెస్టేషన్ అంటే ఏంది? అడవులను పెంచడం. ఎక్కడన్నా పల్చగా అడవులు ఉంటే బాగా చెట్లు పెంచేసి దాన్ని చిక్కటి దట్టమైనటువంటి ఫారెస్ట్ గా మార్చాలి, థిక్ ఫారెస్ట్ గా మార్చాల్సింది. సో దీస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ as reforestation. So plantation programs also reduce the air pollution. Reforestation also reduce the air pollution. So these are the activities. These are the human activities. నేచురల్గా ఏం కాదండి, మనమంతా ఇవన్నీ చేయడం వల్ల వీ కెన్ రెడ్యూస్ ద పొల్యూషన్. వీటన్నిటి ద్వారా మనం పొల్యూషన్ ను కంట్రోల్ చేయవచ్చు. ఓకే, ఇది అప్ టు దిస్ వి డిస్కస్ అబౌట్ ద ఎయిర్ పొల్యూషన్. సో వాట్ ఈస్ పొల్యూషన్, వాట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్, what are the pollutants, and then how to control the air pollution. So these are the points we discussed about the air pollution. Next we will move to the water pollution. So anything
Water may be polluted, air pollution, and then sound pollution, and then soil pollution. Everything may be polluted. So most of the things it depends on the human actions. So what is the water pollution? The contamination of water with unwanted and harmful substances such as sewage, toxic chemicals, industrial waste. That is called as the water pollution. First రోజు చెప్పుకున్నట్లు as we discussed on first day, anything which enters into the harmful substances, then it leads to the pollution. Anything it enters into the, if air, harmful substances enters into the air, it leads to air pollution. Harmful substances enters into the water, it leads to water pollution. Okay, so mostly the contamination of water with happen with the sewage. Sewage అంటే మురుగు నీరు. Toxic chemicals, విష రసాయనాలు, that may be pesticides or the fertilizers, and industrial waste which comes from the factories. So these are all called, it causes the water pollution. నీటి లోపలికి ఏ దాంట్లో పైన గాలి కానీ నీరు కానీ హానికరమైన అవసరం లేని పదార్థాలు చేరితే మనం ఏమంటామంటే దాన్ని పొల్యూషన్ అని అంటాం, కాలుష్యం అని అంటాం. అది గాలిలో చేరితే గాలి కాలుష్యం అంటాం, నీటిలో అయితే నీటి కాలుష్యం అంటాం. నీటి కాలుష్యం లోపల ఏమేమి అంశాలు ఉంటాయి? మురుగునీటి వల్ల కాలుష్యం అవుతుంది, విష రసాయనాల వల్ల అవుతుంది. ఈ విష రసాయనాలు అంటే జనరల్ గా కొన్ని పెయింటింగ్ పురుగు మందులు వాడతారు, లేదా రసాయన ఎరువులు వాడతారు, ఇవన్నిటి వల్ల అవుతుంది. అట్లనే పరిశ్రమల వ్యర్థాలు, ఇప్పుడు పెయింటింగ్ పరిశ్రమ ఉంటుంది, ఇంకేదో పరిశ్రమ ఉంటుంది, అన్ని పొగ వచ్చేటటువంటి పరిశ్రమలు ఉంటాయి. అవన్నీ వాటర్ లో కలిసినంటే అవన్నీ కూడా నీటి కాలుష్యానికి దారితీస్తాయి. సో ఈ మురుగునీరు, విష రసాయనాలు, పరిశ్రమల వ్యర్థాలు వంటివి నీటి లోపల కలవడం వల్ల నీటి కాలుష్యం అనేది అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు చెప్పినట్ల విచ్ కాజెస్ పొల్యూషన్, దే ఆర్ కాల్డ్ as the pollutants. So which causes the air pollution, they are called as the air pollutants. Which causes the water pollution, they are called as the water pollutants. Pollutants means which causes the pollution. So one Musi river is there. It is an example or an anecdote or the case study given in our textbook. That is the Musi river. ఈ మూసీ నది గురించినటువంటి ఒక అంశం మనకు ఉంది. దాని లోపల ఎంతో ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి మూసీ రివర్ యాక్షన్ ప్లాన్ లోపల ఒక 5 అంశాలు ఉన్నాయి. ఆ 5 అంశాల గురించి తెలుసుకున్నాం. మూసీ రివర్ బాగా పొల్యూషన్ అయిపోయింది. ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ద వాటర్ పొల్యూషన్. వన్ ఇస్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘనరూప వ్యర్థాల నిర్వహణ. వాట్ ఈస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్? ఏదంటే అది ఘన రూపంలో ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ ను మనం వాటర్ లో వేస్తుంటాం. ఏదంటే అది, ఇప్పుడు కొందరి మధ్య మూసీ నది లోపల పాడైపోయిన బట్టలు వేస్తున్నారండి, పాడైపోయినటువంటి వుడ్ మెటీరియల్, చెక్క వస్తువులు వేస్తున్నారండి, ఏది కనబడితే అవి వేస్తుంటాం. వీటన్నిటి మనం ఘనరూప వ్యర్థాలు అని చెప్పి అంటాం. అండ్ దెన్ ప్లాస్టిక్ కవర్స్. సో దీస్ ఆర్ ద సాలిడ్ వేస్ట్ విచ్ వి త్రో ఇన్ ద వాటర్. సో ఇవన్నిటిని కలెక్ట్ చేసి వాటన్నిటిని ముందు వాటర్లోకి వెళ్ళి తీస్తాం. ఇది ఘనరూప వ్యర్థాల నిర్వహణ. ఏదైతే సాలిడ్ వేస్ట్ వీఆర్ డంపింగ్ ఇన్ ద వాటర్, దట్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద వాటర్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మూసీ రివర్ యాక్షన్ ప్లాన్. అండ్ సెకండ్ వన్ is the installation of sewage treatment plants. The total sewage water enters into the Musi river. బాత్రూమ్లు, టాయిలెట్లు, స్నానాలు ఇవన్నీ చేసిన వాటర్ అంతా అటు ఇటు పోయి ఎక్కడ కలుస్తుంది? మూసీ రివర్ లో కలుస్తుంది. ఈ నీరు పోయి ఏ నదిలో కలిసినా, ఏ స్ట్రీమ్ లో కలిసినా కూడా అదంతా కూడా వాటర్ పొల్యూట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు? వాటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టింది. మన దగ్గర కూడా హైదరాబాద్ లోపల ఈ మూసీ రివర్ పెట్టారు. ప్రతి 200-300 మీటర్ల దగ్గర ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. అంటే ఆ మురికి నీరుని అంతా శుద్ధి చేసి మురికి అంతా తీసేసి మిగిలిన నీరును వదిలిపెడతారు. ఇంకా అది పోయి వేరే నదిలో కలిసినా, సముద్రంలో కలిసినా ఏమి ఇబ్బంది అనేది ఉండదు. సో దట్ ఈస్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. దాంట్లో మురికి నీరును శుద్ధి చేసిన నీటిని మళ్ళీ వదిలిపెడతారు. సో ఆ విధంగా ఒక్కటి సరిపోదు, చాలా ప్లాంట్స్ ఏర్పాటు చేసినారు. సో దట్ ఈస్ వన్ యాక్షన్ ప్లాన్ టు క్లీన్ ద మూసీ రివర్. ఓకే, థర్డ్ వన్,
ప్రొవిజన్ ఆఫ్ లో కాస్ట్ శానిటరీ ఫెసిలిటీస్, పారిశుద్ధ్య వసతులు ఏర్పరచడం. ఇప్పుడు సీవేజ్ వాటర్ అవి ఉంటాయి చూడండి, అవన్నిటికి కారణం ఏంటంటే సరైన శానిటేషన్ పరిస్థితులు లేకపోవడం. మురికి నీరు ఎక్కడికి పోవాలా, టాయిలెట్ వాటర్ ఎక్కడికి పోవాలా, డ్రింకింగ్ వాటర్ కు దానికి లింక్ లేకుండా ఉండడం. సో ఇవన్నిట్లను తక్కువ తక్కువ కాస్ట్ తోటి కూడా మనం పారిశుద్ధ్య వసతులు చేసేటటువంటి ఒక మెకానిజం ని ఈ యాక్షన్ ప్లాన్ కింద ఉంది. అండ్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ రివర్ ఫ్రంట్, నది తీరం ఉంటుంది కదా, నదికి అవతల తీరం ఇవతల తీరం ఒడ్డు అంటారు కదా. సో దట్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని చేస్తున్నారు. ఏం చేస్తారు రివర్ ఫ్రంట్ అంటే చెట్లు పెంచుతారు బాగా. ఏమైనా ఇట్లనే సాలిడ్ వేస్ట్ కానీ అవి ఉంటే ఆ చెట్లకు అనేటివి తగులుకొని ఆగిపోతాయి. అట్లనే రివర్ అనేది ఆ బురద కానీ మన్ను కానీ అవన్నీ కూడా తీసుకొని పోకుండా ఇవన్నీ పెట్టడం వల్ల అవన్నీ కలవకుండా కూడా ఉంటది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ డెవలప్మెంట్ ఆఫ్ రివర్ ఫ్రంట్. ఇంకొకటి ఏం చేస్తారంటే ఆ రివర్ ఏరియాస్ లోపల ఉన్నటువంటి ప్రజలను వేస్ట్ చేయకుండా అదంతా కూడా ఒక నీట్ గా ఉండేటట్లు కూడా చేస్తారు. దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ రివర్ ఫ్రంట్. అంటే ఏదంటే అది వేస్ట్ మెటీరియల్ రాకుండా వచ్చే దాంట్లోనైనా కంట్రోల్ చేస్తారు, రాకుండా చేస్తారు. మిగిలిన చోట్ల కూడా ఆల్రెడీ లేని చోట్ల ఇక ముందర దాని లోపల ఏమి వేస్ట్ రాకుండా ఉండేటట్లు దాన్ని డెవలప్మెంట్ ఆఫ్ రివర్ ఫ్రంట్ కింద చేస్తున్నారు. అండ్ రెఫర్స్ టు డెవలప్ పబ్లిక్ అవేర్నెస్, దిస్ ఇస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రజలను చైతన్యపరుస్తారు, ఇట్లా ఘన రూప వ్యర్థాలను విసిరేయొద్దని, సీవేజ్ వాటర్ ను ఎట్లంటే అట్లా వేస్ట్ చేయొద్దని చెప్పాను. సో ఇవన్నీ అంశాలను ప్రజలకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మూసీ రివర్ యాక్షన్ ప్లాన్ లోపల ఈ అన్ని అంశాలు అనేది చేస్తారు. దీనివల్ల మనకు తగ్గే అవకాశం అనేది ఉంది. సో ఇంకా ఏమేమి ఉన్నది ఏంటంటే దేర్ ఆర్ టూ మెయిన్ సోర్సెస్ ఫర్ ద వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూట్ కావడానికి రెండు కారకాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పినది చూడండి, ఎయిర్ పొల్యూషన్ అప్పుడు చెప్పినది చూడండి, ప్రైమరీ అండ్ సెకండరీ అని. అట్లా ఇక్కడ కూడా రెండు అంశాలు ఉన్నాయి. వన్ ఈస్ ద డెఫినెట్ సోర్సెస్, అనదర్ వన్ ఈస్ ద నాన్ డెఫినెట్ సోర్సెస్. డెఫినెట్ సోర్సెస్ అంటే విత్ సింగిల్ సోర్స్, ఒకే ఒక దాని నుంచి మనకు పొల్యూషన్ జరిగితే వి సే ఇట్ ఇస్ యాజ్ ద డెఫినెట్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ పొల్యూషన్ మే కాజెస్ విత్ ద ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, సెప్టిక్ సిస్టమ్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వీటన్నిటి ద్వారా డైరెక్ట్ గా జరుగుతుంది. ఇక వాటితోటి మనకు నేరుగా ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్టేజ్ అని ఉంటుంది. ప్రతి ఫ్యాక్టరీకి మాక్సిమం ఫ్యాక్టరీలకు వాటర్ అవసరం. ఆ వాటర్ తోటి ఆ, వాడుకున్న తర్వాత వచ్చే దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి. ఎందుకంటే సెప్టిక్ సిస్టమ్ మన దగ్గర సెప్టిక్ ట్యాంక్స్ కానీ టాయిలెట్స్ దాంట్లో వాటి దగ్గర వస్తుంది. దీస్ ఆర్ సేజ్ ద డెఫినెట్ సోర్సెస్, నిర్దిష్ట కారకాలు అంటారు. అంటే నేరుగా ఇవన్నీ కూడా నీటి కాలుష్యానికి దారితీస్తాయి. నాన్ డెఫినెట్ సోర్సెస్ అంటే అనిర్దిష్ట కారకాలు, స్మాల్ సోర్సెస్ దట్ కంబైన్ టు కాజ్ పొల్యూషన్. అంటే ఇవన్నీ ఒకటి రెండు అంశాలతోటి కలిసి అవి కాలుష్యానికి దారితీస్తాయి. వీటిని అనిర్దిష్ట కారకాలు అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొడతాం చేళ్ళకు. కొట్టినప్పుడు ఏమవుతుంది, కొంత గాలిలో కలిసిపోతుంది, కొంత కొట్టేటప్పుడు భూమి మీద పడుతుంది. ఈ భూమి మీద పడ్డ ఏమవుతుంది, వర్షం పడ్డది అనుకోండి, ఆ వర్షం తోటి ఈ భూమి మీద పడ్డది కలిసి వాటర్ పొల్యూషన్ కు దారితీస్తుంది. వర్షమే కాదు, ఒకవేళ అది కొట్టినామనుకోండి తర్వాత చేనుకు నీళ్లు పెట్టామనుకోండి, ఆ నీటితోటి కలిసినప్పుడు కూడా వాటర్ అనేది పొల్యూషన్ ఉంటుంది. వర్షానికి అయితే ఏమవుతుంది, అంతా ఈ పెస్టిసైడ్ కలిసిన వాటర్ పోయి ఏదో ఒక కాలువ నుంచి చెరువుకు కలుస్తుంది, ఆ చెరువుల నుంచి నదులకు కలుస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ పంట చేనులకు వస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద నాన్ డెఫినెట్ సోర్సెస్. ఒక్కదానితో కాకుండా ఒకటి రెండు అంశాలు అట్లా ఇది చేసుకొని కొన్ని కొన్ని సోర్సెస్ కలిసిపోయి మన పొల్యూషన్ కు దారితీస్తే మనం దీన్ని నాన్ డెఫినెట్ సోర్సెస్ అని అంటాం. సో రెయిన్ ఆర్ ఇరిగేషన్ వాటర్ దట్ పిక్స్ అప్ పొల్యూటెంట్స్ లైక్ ద ఫెర్టిలైజర్స్, హెర్బిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కలవడం వల్ల మనకి ఇదైతే రసాయన ఎరువులు కూడా, మనం ఎరువులు వేస్తారు, భూమి మీద ఎరువులు వేస్తాం, ఆ ఎరువులు వాడుకున్న కాడికి వాడుకుంటుంది. తర్వాత దాని మీద వాన పడ్డది అనుకోండి, మొత్తం ఆ ఎరువు అంతా నీళ్ళలో కలిస్తే ఇట్ లీడ్స్ టు వాటర్ పొల్యూషన్. ఈ విధంగా వాటర్ పొల్యూషన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దెన్ ఇంకా ఏంటంటి వాటర్ పొల్యూషన్ కు ఇంకా ఏమేమి కారకాలు అయితే అనేది చూద్దాం. బయోడిగ్రేడబుల్ వేస్ట్,
ఎక్కడైనా బయో అంటే వర్డ్ వస్తే చాలు, దే ఆర్ బిలాంగ్స్ టు ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. డిగ్రేడబుల్ వేస్ట్, ఏదో విధంగా అది కుళ్ళిపోతుంది, దట్ మస్ట్ బి డీకే, దట్ వేస్ట్, దట్ ఈస్ కాల్డ్ ద బయోడిగ్రేడబుల్ వేస్ట్. సో మెయిన్లీ హ్యూమన్ అండ్ ఎనిమల్ వేస్ట్. ఆర్గానిక్ కార్బన్ కన్వర్ట్స్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఇవి నేలలో కలిసిపోయే వ్యర్థాలు. దాన్ని మీద వాటర్ పెట్టినంటే అది వాటర్ పొల్యూషన్ కు దారితీస్తుంది. ఇప్పుడు కనుక పేడ ఉంది అనుకో, డంగ్ ఉంది, ఎనిమల్ డంగ్ ఉంది, ఆ ఎనిమల్ డంగ్ ఇట్ ఇస్ ఏ సాలిడ్ థింగ్. ఎప్పుడైతే వర్షం పడ్డది అనుకోండి, అది నీళ్ళ లోపల కలిసినట్టే ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకే వర్షం పడ్డప్పుడు చూడండి, వాటర్ సోర్సెస్ అంతా గలీజ్గా తయారైపోతాయి. ఈవెన్ పశువులు కూడా నీళ్లు తాగకుండా అంత ఇదైపోతాయి, ఎర్రగా అయిపోతాయి కొన్ని దగ్గర మన్ను కలిసేసి. మొదల పేడ అవన్నీ వేస్ట్ అంతా కలిసి ఇదైపోతాయి. కొందరు డెఫకేషన్ ఉంటుంది, బయట మల విసర్జన చేస్తుంటారు. ఈ బయట మల విసర్జన చేసిన వాళ్ళు ఏమవుతుంది, వర్షం పడ్డప్పుడు ఆ మలం అంతా నీళ్ళతో కలిసిపోయి అది కూడా ఇది అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as the biodegradable waste, okay, which is produced by the human and animals. Some of plants decay అవుతాయి, మొక్కలు కూడా కుళ్ళిపోయినటువంటి మొక్కలు కూడా ఏమవుతుంటాయంటే ఆ నీళ్ళ కలిస్తే కూడా మనకు వాటర్ పొల్యూషన్ కు దారితీసే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ప్లాంట్ న్యూట్రియంట్స్. ఏంటి ప్లాంట్ న్యూట్రియంట్స్? వి విల్ గివ్ ద సో మచ్ మాన్యూర్స్. సో నేచురల్ మాన్యూర్ కంటే మనం ఆర్టిఫిషియల్ అండ్ ఫ్యాక్టరీస్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి కెమికల్ మాన్యూర్స్ చేస్తాం అనుకోండి, దాని లోపల ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అనుకోండి, ఈ ఎక్సెసివ్ ప్లాంట్ గ్రోత్ కి దారిస్తాయి. దానివల్ల డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది జరుగుతుంది. సో దట్ వర్డ్ ఈస్ ద యూట్రాఫికేషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, విచ్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ నైన్త్ క్లాస్ ఆల్సో. యూట్రాఫికేషన్ మీన్స్ ఇప్పుడు ఎప్పుడైనా కుంటలు కానీ మన పాడుపడ్డ బావులు కానీ చూస్తుంటే అంత మొత్తం ఒక గుర్రపు డెక్కతోటి కానీ లేకపోతే నాచుతోటి కానీ నిండి ఉంటుంది మొత్తం టోటల్ గా. సో దట్ ఈస్ ద ప్లాంట్ న్యూట్రియంట్స్. ఈ వేస్టేజ్ వల్ల అక్కడ మంచి న్యూట్రియంట్స్ విపరీతంగా పెరుగుతాయి. న్యూట్రియంట్స్ బాగా ఉండడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ మొక్కలు బాగా పెరగడం వల్ల ఏమవుతాయంటే అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఆ వాటర్ లో ఉండేటటువంటి ఎనిమల్స్ బతకలేవు. చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇంకేమేమి ఉంటాయి కదా వాటర్ లో. ఆ వాటర్ లో ఉన్నాయని ఏమైతాయంటే బతకలేవు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిలేనట్టుగా బిఓడి అంటారు, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. సో అట్లా ఎంత ఆక్సిజన్ ఉండాలనో అంత ఆక్సిజన్ లేకుండా అవుతుంది. ఎందుకంటే మోర్ ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోత్. మోర్ ప్లాంట్ గ్రోత్ ఎందుకు జరిగింది? బికాస్ మోర్ న్యూట్రియంట్స్ విచ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ ద దిస్ వేస్ట్ మెటీరియల్. మాన్యూర్స్ చేస్తాం కదా, ఆ మాన్యూర్స్ వల్ల వచ్చేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ ద యూట్రోఫికేషన్. యూట్రోఫికేషన్ అంటే ఎక్సెసివ్ ప్లాంట్ గ్రోత్, ఎక్కువ మొక్కలు పెరగడం, దానివల్ల డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద యూట్రోఫికేషన్. హీట్, బాగా వేడి ఉంటే కూడా అది వాటర్ పొల్యూషన్ దానిస్తుంది. ఓకే, బాగా వేడి అనేది కూడా దానికి ఇదవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి. బాగా వేడి ఉంటే, నీళ్లు బాగా వేడి అయితే కూడా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి. దానివల్ల నీళ్ళలో బతికేటటువంటి ఎనిమల్స్ ప్రాబ్లం అవుతుంది. అండ్ సెడిమెంటేషన్, అవక్షేపం అని అంటారు. ఇప్పుడు మీరు మన్ను ఇట్లా ఏమన్నా వేసాను అనుకోండి, కింద పోయి ఆగుతుంది కదా. ఇప్పుడు మనం ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకొని దాంట్లో మన్నేసింది అనుకోండి, అంత కింద పోయి పేరుకపోతాం. ఆవక్షేపం అంటే పేరుకపోయేది, దాన్ని ఆవక్షేపం అంటాం. సో మినరల్స్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఆగిపోతాయి. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ అంటే ఇండ్లు కట్టడము, భవనాలు కట్టడం కానీ, అగ్రికల్చర్ కానీ, లాగింగ్, ఫ్లడ్డింగ్, వీటన్నిటి లోపల నుంచి కూడా మనకి సెడిమెంటేషన్ అని జరుగుతుంది. మొత్తం నేలంతా కొట్టుకపోయి ఒక దగ్గర వచ్చి నీటిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద సెడిమెంటేషన్. అండ్ దెన్ హజార్డస్ అండ్ టాక్సిక్ కెమికల్స్. ఈ ఇండస్ట్రియల్ వేస్ట్లు కానీ, ఆల్కలీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్, మెర్క్యూరీ, లెడ్ అండ్ కాడ్మియం, ఈ ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటి లోపల చేరడం వల్ల ఇంటి కాలుష్యాలు అవుతాయి. ఉదాహరణకు ఇంటి లోపల హార్పిక్ పెట్టి ఇంకేదో పెట్టి కడుగుతారు. ఆ కడిగిన అన్ని కూడా వాటర్ ఎక్కడ పోతాయి? ఏదో ఒక వాటర్ సోర్స్ పోతాయి. రంగులు వేస్తారు, పెయింట్స్ వేస్తారు, ఇవన్నీ కూడా లాస్ట్ కు దే ఎంటర్స్ ఇన్ టు ద వాటర్ బాడీస్, దే లీడ్స్ ద వాటర్ పొల్యూషన్. మీరు ఇంటికి అంతా పెయింటింగ్ వేసిండ్రు, ఇల్లంతా కడుగుతారు, అవంతా వాటర్ ఎక్కడో దగ్గర పోతాయి కదా. ఆ మురికి కాలువలకు పోయి అక్కడ నుంచి ట్యాంక్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకెక్కడికన్నా వెళ్తాయి, చెరువులు, స్ట్రీమ్స్ వెళ్ళి కూడా నదులకు కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బండ్లకు ఉంటుంది కదా మన ఆయిల్, మోటార్ ఆయిల్ వేస్తాం.
ఒక చుక్క మోటార్ ఆయిల్ విచ్ పొల్యూట్స్ 25 లీటర్స్ ఆఫ్ వాటర్. ఒక ఆయిల్ మన బండ్లకి ఇచ్చినట్టు ఒక మోటార్ ఆయిల్ ఒక్కటి కూడా 25 లీటర్ల వాటర్ ను పొల్యూట్ చేస్తారు. ఇప్పుడు మనం పంటలకు వేసేదే కాదు. ఇప్పుడు మనలో పంటలకు రైతులు కొట్టిన పెస్టిసైడ్స్ అదంటే అది వేరే. దాంతో పాటు ఇండ్ల ముందల గార్డెన్స్ ఉంటాయి, లాన్స్ ఉంటాయి, పెద్ద గడ్డి పెంచుతారు, మంచిగా ఆ, పచ్చిక పెంచుతారు. వాటికి వాడేటటువంటి పెస్టిసైడ్స్ కూడా దే ఆర్ కాజింగ్ ద వాటర్ పొల్యూషన్. ఇవే ఎక్కువైతుంది. ఇండ్ల మధ్యన ఉండే దానిలోకి ఎక్కువైపోతుంది. గార్డెన్స్, లాన్స్ కు వాడే పెస్టిసైడ్స్ వల్లనే అవుతుంది. అండ్ దెన్ ఫార్మస్యూటికల్స్ ఇండస్ట్రీస్ అది వాడినా కూడా మన ఫార్మస్యూటికల్స్ ఎక్కువగా మాట్లాడతాం. ఎందుకంటే ఈ మందుల కర్మాగాలు, మెడిసిన్స్, లోషన్స్, సబ్బులు ఈ తయారు చేసే వాటి నుంచి వచ్చేటటువంటి చాలా హజార్డస్ ఉంటాయి, విషపూరితంగా ఉంటాయి, హానికరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా లాస్ట్ కు నీళ్ళలోనే కలుస్తాయి. అవన్నీ కూడా నీటి పొల్యూషన్ దారిస్తాయి. కొన్ని కొన్ని అంశాలు ఏవేవి నీటి పొల్యూషన్ దారిస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ హౌ టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ ద వాటర్ పొల్యూషన్. మనం ఎయిర్ పొల్యూషన్ ఎట్లా మాట్లాడుకున్నాము, చిమ్నీలు ఏర్పాటు చేయాలి, ఎలక్ట్రోస్టాటిక్ ఇది చేయాలి, ఫారెస్టేషన్ పెంచాలని ఎట్లా అనుకున్నాము, హౌ టు కంట్రోల్ ద వాటర్ పొల్యూషన్. సో టాక్సిక్ ఇండస్ట్రియల్ వేస్ట్ షుడ్ బి ట్రీటెడ్ కెమికల్లీ బిఫోర్ డిశ్చార్జింగ్ ఇన్ టు వాటర్. ఏదన్నా ఇండస్ట్రీ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏం చేస్తారు, వాటర్ లో డంప్ చేస్తారు. కానీ డంప్ చేసే ముందర దాన్ని ఏంటి, కెమికల్ తోటి ట్రీట్ చేయాలి. దాంట్లో ఉన్న ఏమంటారు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ అయిపోతాయి. సో రసాయన చర్య జరిపి వాటిలో ఉన్న హానికర అంశాలను తొలగించాలి. దట్ ఈస్ వన్ థింగ్. సీవేజ్ షుడ్ నాట్ బి డంప్డ్ ఇన్ టు ద రివర్స్ డైరెక్ట్లీ. మురుగునీరు ఉంటాయి కదా, టాయిలెట్స్ అవి అంటాం కదా, మురుగునీళ్ళు, మోర్ల నుంచి పోయే నీరు. ఈ నీరు డ్రైనేజ్ సిస్టమ్, సీవేజ్ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్. ఇది డైరెక్ట్ గా రివర్స్, స్ట్రీమ్స్, ట్యాంక్స్, ఈ చెరువులు, కాలువలు, నదులకు పోకుండా చూడాలి. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పినాం కదా, మూసి రివర్ది అటువంటి పెట్టాలి. యూజ్ ఆఫ్ ఎక్సెసివ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షుడ్ బి అవాయిడెడ్. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ద ఫార్మర్స్. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడడం అనేది బాగా తగ్గించాలి, పూర్తిగా తగ్గించాలి. సింథటిక్ డిటర్జెంట్ షుడ్ బి మినిమైజ్డ్. మనం సబ్బులు వాడుతుంటాం కదా, బండలకు కడగడము, ఇంటి ముందల కడగడము, వీటన్నిటికీ కూడా డిటర్జెంట్స్ వాడుతుంటాం. ఈ డిటర్జెంట్ పెట్టి బట్టలు ఉతుకుతుంటాం, అవన్నీ కూడా మోర్లలోకి వెళ్ళిపోతాయి. ఆ సీవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా పోయి అక్కడికి చెప్పుతాయి. ఈ డిటర్జెంట్ మనం ఏమనుకుంటాం, సబ్బు నీళ్ళు ఏమనుకుంటాం, కానీ అవి కూడా ఇట్లా ఇచ్చుతుంది వాటర్ పొల్యూషన్. డెడ్ బాడీస్ షుడ్ నాట్ బి థ్రోన్ ఇన్ టు రివర్స్. ఇన్ ఇండియా రివర్ వాటర్ ఫీల్డ్ యాజ్ ఓలీ వాటర్. భారతదేశం లోపల నదీ నీళ్ళు అనేవి చాలా పవిత్రమైనవి అనుకుంటారు. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇంతకుముందు గంగా నది లోపల మొత్తం శవాలను వేసేది, ఇప్పుడు కూడా వేస్తారు. ఎందుకంటే అది పవిత్రమైందని చెప్పి దాంట్లో వేస్తుంటారు. అవన్నీ వేయడం తగ్గించాలి, పూర్తిగా మానేసేయాలి. ఎస్క్రిటా అండ్ అదర్ గార్బేజ్ షుడ్ బి ట్రీటెడ్. సో ఇది పశువుల పేడ కానీ అవన్నీ కూడా డంగ్ కానీ అవన్నీ కూడా నీళ్ళలో కలవకుండా చూడాలి. జనరల్ గా వాటన్నిటితో ఏం తయారు చేయాలి, బయోగ్యాస్ లాంటివి తయారు చేసినట్టు చూసుకోవాలి. వాటర్ సోర్సెస్ షుడ్ బి ప్యూరిఫైడ్. ఎక్కడైనా కూడా వాటర్ సోర్స్, అది బావి ఉండొచ్చు, లేకపోతే ఒక చెరువు ఉండొచ్చు, అది నది ఉండొచ్చు, కాలువ ఉండొచ్చు, దట్ మస్ట్ బి ప్యూరిఫైడ్. ఏవైనా కూడా చాలా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ట్రీస్ అండ్ షెడ్స్ షుడ్ బి ప్లాంటెడ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. ఇప్పుడు మురి రివర్ కన్నా చూడు, రివర్ డెవలప్మెంట్ అథారిటీ అని ఆ ఒడ్డులకు ఏదైతే ఉంటాయో, రివర్ ఫ్రంట్ ఎక్కడైతే ఒడ్డులు ఉన్నాయో, తీరం ఉన్నాయో, నదీ తీరాల లోపల బాగా చెట్లను పెంచాలి. బుషెస్, స్రెబ్స్, బుషెస్, పొదలు లాంటివి పెంచితే ఏమన్నా పొల్యూటెంట్స్ ఉంటే దానికి ఆనుకొని ఆగిపోతాయి. జనరల్ అవేర్నెస్ అమంగ్ ద మాసెస్ రిక్వైర్డ్. ఇంతకుముందు చెప్పినట్టని, ముసలి వారు చెప్పినట్టని అందరికి ఏం చేయాలంటే అవగాహన కల్పించాలి. వాటర్ పొల్యూషన్ ఎందుకు అవుతుంది, ఏ విధంగా తగ్గించాలని అడగాలి. సో ఇటువంటివి కొంచెం డైరెక్ట్ క్వశ్చన్లు అడగడం కష్టమే. సో ఇయర్ అండ్ డెత్ చూసుకుంటే అయిపోతుంది. నేరుగా క్వశ్చన్ వేయడం కష్టం. సో దిస్ వన్ ఇస్ ద లాస్ట్ వన్ ఇస్ ద 4 hours. 4 hours మీద కూడా గతంలో క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ 4 hours లో ఏదో ఒకటి లేని దాన్ని ఇచ్చి అది 4 hour కింద వస్తుంది అని చెప్పుకుంటారు. దట్ ఈస్ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. రెడ్యూస్ అంటే తగ్గించడం, దేన్నైనా వాడకం తగ్గించాలి. రీయూజ్, దేన్నైనా వీలైనంత ఎక్కువ సార్లు వాడాలి. రీసైకిల్, ఇప్పుడు
పేపర్లు అన్నిటితోటి మనకి ఇది చేస్తారు చూడండి. మనం రీసైకిల్ పేపర్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. రీసైక్లింగ్ అంటే కాటన్ డబ్బాలు అవన్నీ తయారు చేస్తారు రీసైకిల్ పేపర్ తోటి. మన న్యూస్ పేపర్లు, చెత్త పేపర్లతోటి వాటిని రీసైకిల్ చేయొచ్చు. 5-6 సార్లు రీసైకిల్ చేసి వాడుకోవచ్చు. రీకవర్ తిరిగి ఏర్పాటు చేయడం. ఎగ్జాంపుల్ ఆఫ్ ద రీకవర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే దట్ ఈజ్ ఫారెస్ట్. అడవులను తయారు చేసుకోవడం, మళ్ళీ ఏఫారెస్టేషన్ చేయడం. సో దీస్ ఆర్ ద 4 Rs: రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్. సో ప్లాస్టిక్ చేసేదాన్ని ఏమంటారంటే రీసైకిల్ అని. ప్లాస్టిక్లు కానీ పేపర్ కానీ, ఇప్పుడు మనం ప్లాస్టిక్లు కొన్ని వాడి పడేస్తే కొంతమంది తీసుకుపోతారు చూడండి, అవన్నీ మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. సో తగ్గించడము, తిరిగి వాడడం, పునశ్చక్రియం, తిరిగి ఏర్పాటు చేయడం, ఇవి మనకున్నటువంటి 4 Rs అంటారు. జనరల్ గా ఏదో ఒక పదం వేరే ఇస్తాడు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ కాకుండా రీ అనే పేరు మీద ఏదో ఒకటి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి విచ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు 4R అని అడిగే అవకాశం ఉంటుంది. లేదా 4 ఇచ్చే దీని లోపల 4R కి సంబంధం లేదని అడుగుతుంటాడు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విల్ కవర్ ఇన్ దిస్ ఎగ్జామ్. సో దిస్ ద 4 Rs and then composition of A. So these are the some of the important things when compared with direct కాకుండా. And then గతంలో హ్యూమన్ యాక్షన్స్ అండ్ దెన్ నేచురల్ యాక్టివిటీస్ కంపేర్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడిగింది. ఇవి మాత్రమే అడిగినారు, వేరే అంశాలు ఎప్పుడు అడగలేదు. సో దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద నాట్ టు బ్రీత్, నాట్ టు డ్రింక్. పీల్చలేము, తాగలేము పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే నాని గారు, అదేమంటారు, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే పిల్లలు అడిగితే చూద్దాం. పొల్యూషన్ అంటే అన్వాంటెడ్ మెటీరియల్ ఎంటర్ కావాలి. హార్మ్ఫుల్ మెటీరియల్ ఒక దగ్గర చేరడాన్ని పొల్యూషన్ అని అంటాం. బ్రాంకైటిస్ ఇస్ ద డిసీజ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ రెస్పిరేటరీ సిస్టమ్. బ్రాంకైటిస్ అనేది శ్వాస వ్యవస్థకు వచ్చేటటువంటి ఒక వ్యాధి. పెస్టిసైడ్స్ అంటే మందులు, పెస్ట్ని కంట్రోల్ చేసేటట్టు. అంటే క్రాప్స్ కానీ ప్లాంట్స్ కానీ వ్యాధులు వస్తాయి కదా, పెస్ట్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ పెస్ట్ని కంట్రోల్ చేయడానికి కొట్టే మందుల్ని పెస్టిసైడ్స్ అంటారు. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మనుషులు చేసే పనులు. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మనుషులు చేసే పనులు. రీఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ ను ఇంకా ఎక్కువ చెట్లు పెంచడం. ఒక దగ్గర ఫారెస్ట్ అనేది చిన్నగా అయిపోయి ఉంటుంది, తక్కువ చెట్లు అయిపోయి ఉంటాయి. వాటిని ఎక్కువ చెట్లు పెట్టి దాన్ని థిక్ ఫారెస్ట్ గా మార్చడం, అది రీఫారెస్టేషన్. ఓకే. వాటర్ పొల్యూషన్ అంటే అన్వాంటెడ్ మెటీరియల్ అనేది వాటర్ లో చేరితే దాన్ని వాటర్ పొల్యూషన్ అంటాం. ఎయిర్ లో చేరితే ఎయిర్ పొల్యూషన్ అంటాం. అదొక హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది సిల్వర్ ను బ్లాక్ అయింది. అది ఒక కెమికల్ రియాక్షన్. ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ మీద అది వర్క్ చేయడం అనేది ఒక కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఇనుపు తుప్పు పడుతుంది చూడండి, ఇనుము తుప్పు పట్టి కొంచెం 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 రాలిపోతుంది చూడండి. అట్లా హైడ్రోజన్ సల్ఫైడ్ సిల్వర్ దానిల మీద వర్క్ చేయడం వల్ల అది బ్లాక్ గా మారుతుంది. ఓకే. సో అదొక కెమికల్ రియాక్షన్. కెటలైటిక్ అంటే ఏదైనా ఒక దాన్ని చర్య వేగాన్ని పెంచేదాన్ని కెటలైట్ అంటారు. మీరు
కెమిస్ట్రీలో ఇది వస్తూ ఉంటుంది. చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచేది. దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్, బట్ ఇట్ ఇంక్రీజ్ ద మూమెంట్ ఆఫ్ ద రియాక్షన్. దట్ ఈస్ కాల్డ్ as a catalytic. ఫ్లోరో కార్బన్స్ అన్ని ఫ్లోరిన్ కార్బన్స్ తోటి కలిసే వాటిని ఫ్లోరో కార్బన్స్ అంటారు. ఈ రిఫ్రిజిరేటర్స్, ఏసీలకు సంబంధించి పొల్యూషన్ కు కారణం. Cadmium is also one type of which causes the pollution. Is a thing అదొక అంశం ఎలిమెంట్ అది. Cadmium is one element. రీఫారెస్టేషన్ చెప్పినా కదా, అడవులను బాగా పెంచడం, అడవు లోపల థిక్నెస్ ఉండకుండా ఎక్కువ ఉండడం. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మనుషులు చేసే పనులు. హీమోగ్లోబిన్ అంటే రక్తం ఎర్రగా ఉండడానికి కారణమయ్యేది, దాన్ని హీమోగ్లోబిన్ అంటారు. మన రక్తం ఎర్రగా ఉంటుంది. అదే ఇన్సెక్ట్స్ చూడండి, దోమ అవన్నీ కూడా తెల్లగా ఉంటాయి. దోమ కానీ, బొద్దింక కానీ, ఇవన్నీ ఈగ కానీ, సీతాకోక చిలుక కానీ. అట్లా హీమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఉండడం వల్ల ఎర్రగా ఉంటుంది. లెసన్ నేను తెలియకుండా నేను చేస్తాను. చిమ్నీస్ అంటే పొడువుగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్. ఫ్యాక్టరీలకు ఉంటాయి చూడండి, పెద్ద గొట్టం లాగా ఉంటుంది, పొగ వస్తుంటది. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద చిమ్నీస్. సఫకేషన్ అంటే ఊపిరి ఆడనట్లా కావడం. జనరల్ గా అక్కడ ఏమైతుందంటే సరైనంత మనకు అవసరమైనంత ఆక్సిజన్ లేకుండా ఉండేటటువంటి ఒక స్థితి. ఊపిరాడే స్థితి అంటారు కదా, అబ్బా ఊపిరి ఆడతలేదని కూడా, అది సఫకేషన్. ఫ్లడ్డింగ్ అంటే వరదలు, తెలుగులో చెప్పాలంటే వరదలు. ఫ్లడ్డింగ్ అంటే వరదలు. లాగింగ్ అంటే వాటర్ ఏమో నిల్వ ఉండడాన్ని లాగింగ్ అంటారు, వాటర్ లాగింగ్ అంటారు. ఫ్లడ్డింగ్ అంటే వరదలు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎన్జి అంటే. యూట్రోఫికేషన్ అంటే చెప్పినా కదా, న్యూట్రియంట్స్ బాగా ఉండడం వల్ల వాటర్ లోపల మోర్ ప్లాంటేషన్ జరుగుతుంది. ప్లాంట్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆక్సిజన్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. దాన్ని యూట్రోఫికేషన్ అంటాం. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే గనుల తవ్వకాన్ని, బయటి వైపు నుంచే గనుల తవ్వకాన్ని మనము ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని చెప్పంటారు. అది గనులు ఉంటాయి కదా, బొగ్గు గనులు అవి ఉంటాయి కదా. సో అట్లా తవ్వడాన్ని మనం ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని చెప్పి అంటాం. ఓకే, అంత అవసరం లేదు మనకు. ఇంత లోపలికి చెప్పాల్సినంత అవసరం లేదు. సఫకేషన్ అంటే చెప్పినా కదా, సిఎన్జి అంటే చెప్పినా కదా. సఫకేషన్ అంటే ఊపిరాడినట్లు కావడం. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సఫకేషన్ అంటే ఊపిరి కానట్లు కావడం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ వీ కెన్ గెట్ మల్టిపుల్ టైమ్స్. అది అయిపోదు. దెర్ ఇస్ నో ఎండ్ టు దట్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం కోల్ తీస్తున్నాం, మనం బొగ్గు తీసినాం అనుకోండి, ఏదో ఒక రోజు ఆ బొగ్గులు అయిపోతాయి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. అదే సన్లైట్ ఉంది అనుకోండి, ఎన్ని ఆ, ఏండ్లైనా కూడా, వేలు లక్షల ఏండ్లైనా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇప్పుడు అడవి ఉందనుకోండి, అడవిని మల్ల పెంచవచ్చు. అదే బొగ్గును మొత్తం తీసుకున్నాం అనుకోండి, ఆ బొగ్గు అయిపోతుంది. Nowadays, which causes more pollution? Nowadays, human activities causing more pollution, controlled with the natural activities. ఇప్పుడైతే హ్యూమన్ యాక్టివిటీసే చాలా ఎక్కువైనాయి. దే ఆర్ కాజింగ్ ద మోర్ పొల్యూషన్. ఇవన్నీ అడగారు. ఫార్మాస్యూటికల్స్ అంటే మందుల కర్మకాలు. ఇప్పుడు మీరు మెడిసిన్స్ ఉంటాయి కదా, డాక్టర్లు రాసిస్తే మెడిసిన్స్, డిసీజెస్ వస్తే తీసుకుంటాం కదా, దానిలో మనం ఫార్మాస్యూటికల్స్ అంటాం. కటింగ్ ఆఫ్ ట్రీస్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫారెస్టేషన్. ఎస్, డిఫారెస్టేషన్ ఇస్ కరెక్ట్. ఏ ఫారెస్టేషన్ అంటే పెంచడం, డిఫారెస్టేషన్ అంటే కట్టింగ్ చేయడం. నో ఆక్సిజన్ ఇన్ ద ఎర్త్, వాట్ విల్ బి హ్యాపెన్? ఇటువంటి క్వశ్చన్స్ అడగారు, కానీ నువ్వు అడిగిన వాడు చెప్పిన ఆక్సిజన్ లేకపోతే మనుషులు బతకరు, ఇంకేముంది. రెడ్యూస్ అంటే తగ్గించడం. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయనుకోండి, ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడాలి, అస్సలు వాడకుండా ఉంటే మంచిది. సో నో ఆక్సిజన్ ఇన్ ద ఎర్త్, వాట్ విల్ బి హ్యాపెన్ అంటే ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ మీద ఆధారపడ్డ ఏవి కూడా ఉండవు. సో రెడ్యూస్ అంటే తగ్గించడము, రీయూజ్ అంటే మళ్ళీ మళ్ళీ వాడడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కవర్, రెడ్యూస్ అంటే ప్లాస్టిక్ కవర్ వాడకూడదు, తక్కువ వాడాలి. రీయూజ్ ఉందనుకోండి, ఒక ప్లాస్టిక్ కవర్ ఉందనుకోండి, ఒకటేసారి వాడకుండా పడేయకుండా దాన్ని వీలైనంత ఎక్కువ సార్లు వాడాలి. దట్ ఈస్ కాల్డ్ ద రీయూజ్.
చెప్పిన ఆక్సిజన్ లేకపోతే ఏమైతే టాక్సిక్ ఏమైనా టాక్సిక్ అంటే విషం చూడండి. విషపూరితమైన రసాయనాలను టాక్సిక్ కెమికల్స్ అంటాం. రికవర్ అంటే తిరిగి ఏర్పాటు చేయడం. ఉదాహరణకు ఫారెస్ట్ అనేది లేకుండా పోయింది అనుకోండి, మనం మళ్ళీ కొత్త ఫారెస్ట్ క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రికవర్. మళ్ళీ ఏర్పాటు చేయడం. నో ఆక్సిజన్, నో వన్ విల్ బి ఎగ్జిస్టెడ్. ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే శుభ్రపరిచేటటువంటి కేంద్రం. నీటిని శుభ్రపరిచే కేంద్రం. నీటికి చికిత్స చేయడం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చింది అంటారు కదా, ఇక్కడ వాటర్ కు ట్రీట్మెంట్ ఇస్తారు. దానివల్ల వాటర్ అనేది ప్యూరిటీ వస్తుంది. ఆక్సిజన్ లేకపోతే ఎవరు బతకరు బాబు. టాక్సిక్ కెమికల్ చెప్పినా కదా, హానికరమైన రసాయనాలు. రికవర్ అంటే తిరిగి ఏర్పాటు చేయడం. రీసైక్లింగ్ అంటే ఒక దాని నుంచి మళ్ళీ తయారు చేయడం. ఇప్పుడు పేపర్లన్నీ వేస్ట్ పేపర్లు ఉన్నాయనుకోండి, దాంతో కాటన్ పేపర్లు ఇంకో పేపర్లు తయారు చేస్తారు. దాన్ని రీసైక్లింగ్ అంటారు. ఈ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ కప్పులతో కూడా రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ చేస్తారు. అట్లా 5 సార్లు చేయొచ్చు. శానిటరీ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మనం బాత్రూమ్లు అండ్ టాయిలెట్స్ ఇక్కడ ఉంటాం కదా, అటువంటివన్నీ శానిటరీ ఫెసిలిటీస్ అంటారు. వాటిని తక్కువ కాస్ట్ తోటి ఉండేటటువంటి ఇది చేయడం అనేది. రాటా. రాట్ అంటే రాటన్ అంటే మాత్రం కుళ్ళిపోవడం. రాటింగ్ అని చెప్పి అంటారు, కుళ్ళిపోవడం. మరి ఏ ఉద్దేశంతో? సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. చిమ్నీస్ అంటే చెప్పిన కదా, పొడుగు గొట్టాలు. దీపాలకు కూడా చిమ్నీ దీపాలు అంటారు. దానిపైన గాజు గ్లాస్ తోటి ఒక గొట్టం ఉంటుంది. ఫ్యాక్టరీలకు ఉండే పొడవైన వాటిని మనము చిమ్నీస్ అని అంటాం. Yeah, if we cannot use the fertilizers and pesticides also, we can grow the crops. ఉదాహరణకు ఫెర్టిలైజర్స్ లో మనం ఏవి వద్దంటున్నాము? ఆర్టిఫిషియల్వి వద్దంటున్నాం, కెమికల్స్ ఉన్నాయి వద్దంటున్నాం. కానీ మన నేచురల్ మ్యాన్యూర్స్ ఉన్నాయి కదా, డంగ్ కానీ, ఎక్స్క్రీట్ ఆఫ్ ద ఎనిమల్స్ కానీ, ఆ గొర్రెల నుంచి వాటి నుంచి వచ్చే ఇది కానీ, చెరువులో నుంచి తయారయ్యేటటువంటి వాటిని వాడొచ్చు. పెస్టిసైడ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు 9th క్లాస్లో ఉంటాయి, పంచగవ్య అని, పంచామృతం అని ఉన్నాయి. వాటితోటి మనం పెస్టిసైడ్స్ చేయొచ్చు. అట్లా చేసే అవకాశం అనేది ఉంది. క్రాప్స్ వండుతాయి కూడా. నో ఆక్సిజన్ ఇన్ ద ఎర్త్, వాట్ విల్ హ్యాపెన్? నో హ్యూమన్ బీయింగ్ ఆర్ ద ఎనిమల్స్ కెన్ బి ఎగ్జిస్ట్. మళ్ళా వీడెవడు వచ్చిండు, తిన్నావా లేదా అనేటోడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేనేజ్మెంట్? నిర్వహించడం. మేనేజ్మెంట్ అంటే నిర్వహించడం. లోడింగ్ అంటే ఎట్లా వాడినామో మనం పదం. లోడింగ్ అంటే ఇప్పుడు బండి లోపలికి ఎక్కించేదాన్ని కూడా లోడింగ్ అని అంటారు. వినిపించట్లేదా? ఐఎమ్ క్లియర్. బయోడిగ్రేడబుల్ అంటే అయ్యే వాటిని, డీకంపోజ్ అయ్యే వాటిని బయోడిగ్రేడబుల్ అంటారు. ఇప్పుడు మీరు ఒక పండ్ల తొక్క వేసింది అనుకోండి, 2-3 రోజుల లోపల అది కుళ్ళిపోతుంది. అట్లా కుళ్ళిపోయే వాటిని బయోడిగ్రేడబుల్ అంటారు. అదే మీరు ఒక ప్లాస్టిక్ వేసింది అనుకోండి, అది కుళ్ళిపోదు. దాన్ని నాన్ బయోడిగ్రేడబుల్ అని అంటారు. ఏవైతే కుళ్ళిపోతాయో, డీకే అవుతాయో, డీకంపోజ్ అవుతాయో వాటిని బయోడిగ్రేడబుల్ అని అంటారు. అబ్బో, బయోమాగ్నిఫికేషన్ అవసరమా నీకు ఇప్పుడు? బయో అక్యుమిలేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఇప్పుడు ఎక్కడైతే పొల్యూటెంట్స్ అనేటివి ఫుడ్ చైన్ లోపల ఎంటర్ అయ్యి బాగా పెరిగిపోతే, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పెరిగితే దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఇది సాధారణంగా రాదు. ఇది 9th క్లాస్ 10th క్లాస్లో ఉంది. ఇటువంటివన్నీ రావు. ఓకే. హెర్బిసైడ్స్ అంటే హెర్బ్స్ చంపేటివి. ఇన్సెక్టిసైడ్స్ అంటే ఇన్సెక్ట్స్ చంపేటివి. పెస్ట్స్ చంపేటివి పెస్టిసైడ్స్. ఇవన్నీ కూడా విచ్ కాజెస్ ద డిసీజెస్ టు ద క్రాప్ ప్లాంట్స్. వల్కనో బ్లాస్టింగ్ అయితే చెప్పలేనంత టెంపరేచర్ ఉంటుంది. అసలు సూర్యుని దగ్గర ఉన్నట్ల ఉంటది. అంత కొన్ని వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. సాధారణమైనటువంటి అంశం కాదు అది. మేనేజ్మెంట్ అంటే నిర్వహించడం. అది పెద్ద క్వశ్చన్ కు రిలేటెడ్ అంశం కాదు. వాటర్ మేనేజ్మెంట్ అని అనుకోండి, అంటే వాటర్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎట్లా వాడాలి అనేదాన్ని మేనేజ్మెంట్ అని అంటారు. యుట్రోఫికేషన్ చెప్పినాం కదా. యుట్రిఫికేషన్ ఏంటంటే ప్లాంట్ న్యూట్రియంట్స్ పెరిగి మొక్కలు బాగా పెరగడం. దాని ద్వారా
ఆక్సిజన్ డిక్రీజ్ కావడం, దాన్ని మనం యూట్రోఫికేషన్ అని అంటాం. డిక్రీజ్ అంటే తగ్గడం, డిక్రీజ్ అంటే తగ్గడం, ఇంక్రీజ్ అంటే పెరగడం. చెప్పిన బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. కుళ్ళిపోయే వాటిని, డీకంపోజ్ అయ్యే వాటిని బయోడిగ్రేడబుల్ అంటారు. కుళ్ళిపోని వాటిని మనం నాన్ బయోడిగ్రేడబుల్ అంటాం. ప్లాస్టిక్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ బయోడిగ్రేడబుల్. ఇప్పుడు పండ్ల తొక్కలు కానీ, ముక్కలు కానీ, ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్. లెక్కేసేసాయి. ఒక డ్రాప్ ఆయిల్ 25 లీటర్స్ అంటే 100 డ్రాప్స్ 2500 లీటర్స్ అంతే. బయోగ్యాస్ మీన్స్ యాక్చువల్ మనం చెప్పినాము, మనము 9th లెసన్ లో చెప్పినాం. క్యాటిల్ డంగు తోటి ఉత్పత్తి చేసే గ్యాస్ ను బయోగ్యాస్ అంటాం. ఈ బయోగ్యాస్ మన ఎల్పిజి గ్యాస్ లాగానే అన్నిట్లకు ఉత్పత్తి అవుతుంది. దాంతో ఎలక్ట్రిసిటీ చేయొచ్చు, వంట వండుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. బయోగ్యాస్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ద క్యాటిల్ డంగ్, పశువుల పేడతోటి తయారు చేసేది. బయోగ్యాస్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ద డంగ్ ఆఫ్ క్యాటిల్. బయోడిగ్రేడబుల్ అంటే డీకంపోజ్ అయ్యేది. సునామీలు ఎయిర్ ని ఎలా పొల్యూట్ చేస్తాయి సార్? నిజంగా అయితే సునామీలు అనేటివి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ కు దారితీస్తుంది. ఇప్పుడు అది వచ్చేసి మొత్తం ఏం చేస్తుంది, కొన్ని వందల మంది, వేల మంది పశువులు అవి ఇవన్నీ చనిపోతాయి అనుకో, అవన్నిటి నుంచి వచ్చే స్మెల్ అంతా ఎయిర్ లోపల కలిసిపోతుంది. సో అవి వచ్చి ఏమైనా కూడా ఏదైనా మెటీరియల్ మీద ఇచ్చేసాయి అనుకో, అదంతా గాలిలో కలిసిపోతాయి అనుకో, అట్లా ఆ విధంగా ఇండైరెక్ట్ గా అవి అయ్యే అవకాశం ఉంటుంది. నైట్రోజన్ గ్యాస్ అండి 4 అంటే 4 అవర్స్ అంటే ఇవన్నీ చెప్పిన, సిఎన్జి చెప్పిన, బయోగ్యాస్ చెప్పిన, ఫార్మాస్యూటికల్స్ అంటే మందులు, మెడికల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంజెక్షన్స్ లేకపోతే టాబ్లెట్స్ అవి తయారు చేసేది. నాన్ డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ మనం మాట్లాడుతాం. హెర్బివోర్స్ అనేది ఇప్పుడు వచ్చిందండి. ఎనిమల్స్ విచ్ టేక్స్ ద ప్లాంట్స్ యాజ్ ద ఫుడ్, దే ఆర్ కాల్డ్ as ద హెర్బివోర్స్. మొక్క భాగాల్ని ఆహారంగా తినే వాటిని హెర్బివోర్స్ అని అంటారు. హెర్బివోర్స్. హజార్డస్ అంటే హానికరమైన, హాని కలిగించే. హజార్డస్ అంటే హాని కలిగించే. బిఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే వాటర్ లో ఎంత ఆక్సిజన్ ఉండాలనో అంత కంటే తక్కువ ఉంటే దాన్ని బిఓడి కండిషన్ అంటాం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు. వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది అనుకోండి, దాని ద్వారా భూమి వేడెక్కుతుంది. దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి అంటున్నాం. 4 Rs అంటే అవే: రీయూజ్, రికవర్, రీసైకిల్, రెడ్యూస్, రికవర్. వీటిని 4 Rs అని అంటారు. కార్నివోర్స్, ఓమ్నివోర్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అవి చెప్పినాం కదా. విచ్ టేక్ ద ఫుడ్. హెర్బివోర్స్ అంటే ప్లాంట్స్, కార్నివోర్స్ అంటే ఎనిమల్స్, ఓమ్నివోర్స్ అంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ తినే వాటిని అంటారు. చెప్పిన సునామీలు ఎలా ఇది చేస్తాయని చెప్పి. సునామీలు ఏ విధంగా చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది అనుకో, కొన్ని ఎనిమల్స్ చనిపోతాయి. ఆ ఎనిమల్స్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆ గ్యాసెస్ అన్ని గాలి లోపల కలిసిపోతాయి. సో దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అన్నట్టు. ఓకే. అట్లనే ఏ అంశము ఆ, ఏదైతే ఇదైపోతుందో ఎయిర్ కి సంబంధించి ఏదైతే వస్తాయో వాటన్నిటిని కూడా ఎయిర్ పొల్యూషన్ కింద వస్తాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, ఇప్పుడు సునామీలు వచ్చినప్పుడు ఒక 1000 మంది చనిపోయిన అనుకో, ఆ కళేబరాలు వాటి నుంచి వచ్చేటటువంటి ఎనిమల్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా వస్తాయి. ఓకే. సో టైం అయింది. ఆ, అన్ని రిపీటెడ్ అంశాలే ఉన్నాయి. వీడెవడో ఇంకా అట్లా ఉన్నోళ్ళ పేర్లు అన్ని చూసి గుర్తుపట్టుకొని రేపు తీసేసేయండి. ఆ జాను, బోను, హర్షిత, విక్కీ, బిక్కీ అనే వాళ్ళని తీసేసేయండి. నాని గారు. ఓకే. ఓకే సార్. ఓకే.